ఈ సీనియర్ ఎక్కడా? సీను, సీను, అరే సీను, ఈయనే కూర్చున్నవారా? నీకోసం తిరిగి తిరిగి నేను వస్తానా? నీ కొరకే తిరిగి తిరిగి నేను ఇక్కడ కూర్చున్నా. అయితే ఎటు పోయినావు మళ్ళీ? నీకు తెలియదా ఎక్కడికి పోతున్నా? ఓహో, చిన్నుకు పోయినావా? సీను లగేజ్ చదువుకున్నావు, మరి పోదామా? ఇక అయిపోయింది కదా కాలేజీలో, పోదాం, వెళ్ళిపోదాం. ఇంకేంటి అయితే అని ఈసారి మీ ఊరికి వద్దాం అనుకుంటున్నాను. ఎందుకు జీవి, ఎప్పుడైనా కానీ సెలవులలో నేనే మీ ఇంటికి వచ్చేవాడిని. ఇప్పుడు మా ఇంటికి వస్తా అంటున్నావు, మరి ఏం విశేషం? మరి ఏ విషయం లేదు, ఇక నీకు తెలియదు ఏమున్నది. ఇంటికి పోతే అమ్మతోటి పెద్ద టార్చర్ ఉన్నది. ఓకే అని అంటే పెళ్ళి పెళ్ళి అని అంటే ఏదో ఒక 4 రోజులు అట్లా వస్తే మనకు కొంచెం రిలాక్స్ అవుతుంది. కాస్త సామాన్ చదువుకొని నేను ఇంటికి వెళ్ళిపోదాం. నేను అక్కడి నుండి అక్కడికి ఇంటికి యాడ్ చేస్తాను. సరే సరే, ఓకే. బాయ్ 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 బాయ్. అమ్మా, అమ్మా, ఉన్నావా? ఇప్పుడు వస్తున్నా. దోస్తులతో బయటకు పోతున్నాడే. ఇన్నెత్తి కాదురా, పండ్లే పాటలే ఎప్పుడు తిరుగుడే నారా దోస్తుగాళ్ళతోటి. అమ్మా, దోస్తులతో కాదే, నా ఫ్రెండ్ చందులేడా, చందు వాళ్ళ ఊరికి పోతున్నా నేను. ఎప్పుడైనా ఆడొచ్చేటోడు కాదురా, నువ్వు పోతానంటున్నావు. ఎప్పుడైనా ఆడొచ్చేటోడే, నాకు ఇక్కడ బోర్ కొడుతుందని 1-2 రోజులు అట్లా ఆ దగ్గర పోయి ఉండత్తా. అందుకనే రెడీ అయిందన్న. నీకో పొల్ల చేస్తావా, నీకో తిక్క తిరగదురా. నాకు నవ్వురే రాలేదు, నాకు కూడా పిల్లగిద్దరే. మరదలు ఉంది కదరా, చిన్నప్పుడు అనుకున్న సంబంధమేనా? ఇక ఏడు దొరికినట్టు పోయి మీ తమిళ బిడ్డ దొరికిందా శ్రీకులు ముక్కుదాన్ని. దాంట్లో బంగారం ఉంటది, బంగారం లెక్కన ఉంటుంది. దాని ముఖం తెలియదు, ముక్కు తెలియదు, బంగారం లెక్క ఉంటుంది. బంగారం
బిడ్డని చేసుకోవాలా నువ్వు? నేను ఇప్పుడు దాన్ని చూసుడద్దు, నాకు తెలుసుడద్దు. నేను పోతున్నావా చంద్రగా దగ్గరికి. సరే అమ్మా, అంతా దేవుందా వెళ్ళొస్తలేదు. దేవుడు పైసలు పడే తెచ్చుకున్నావే? తెచ్చుకోలేదు. పేద పంట ఈ పంట తీసుకొచ్చుకోలేదు. ఇక పోతే ఇలా పోయి బ్యాంకులకు పోయి తీసుకొని తీసుకొస్తా. ఇప్పుడు అన్నం తినే టైం అయింది కదా, వాళ్ళు లంచ్కి వచ్చినాక పోయి తీసుకోవాలి. ఒకళ్ళు ఇద్దరు అంటారు, వాళ్ళు వాటి అంటారు, వాళ్ళు వాళ్ళేది అంటారు. ఇక పాస్బుక్ తీసుకుపోయి చూసేస్తే తెలుస్తుంది. డబ్బులు పట్టుకోబోతున్నాడు, సంచి నిండా డబ్బులు పట్టుకోబోతుండు కొడుకు. అదే అటాక్ చేయండి, మిస్ కావద్దురా రే. రైట్. अरे मैं ब्रिज तक उसका फॉलो हुआ, उन्होंने आ गया, ब्रिज टप गया ऑलरेडी. छोटी ब्रिज के पास पक्का अटैक कर लेना उसको. वही बोल रहा हूँ, मैं भी आ रहा हूँ पीछे. राइट. ఆగండ్రా, ఏం చేస్తురా నేను? ఆగండ్రా. హలో చందు, ఎక్కడున్నారా? ఇంటి దగ్గర ఉన్నారా? ఇగో మన మీ ఊరి పొలాల బ్రిడ్జి కాడ వాళ్ళు అంగులు కొట్టి పారేసిరు. తొందరగా రా నువ్వు అర్జెంట్గా ఇక్కడికి. అయ్యో తొందర సరే. అరే చందు, ఏమైంది? అరే బాగుంది పనులే కదా బాబు. నువ్వా అలా వచ్చారు, నలుగురు వచ్చారు, నన్ను కొట్టిరు, నా డబ్బాని తీసుకుపోయారు. బాబు డబ్బు తీసుకుపోయారా? అరే సీను ఒకసారి దుడుపు. నేను చూసిరా వాళ్ళ సంగతి, నేను చూసుకుంటా. ఇది నీదిరా, ఇది నీదిరా, ఇది నీదిరా, ఇది నాది, ఇది నీది, ఇది
ఇది నీది ఇది నీది ఇది నాది రోజుకి ఇట్లా ఒక్కడు ఇంకోసారి దొరుకుతాయి ఏం కాదు ఏం కాదు ఇక రేపు మళ్ళా వండి పడదాం మళ్ళా జబర్దస్త్ ఇప్పుడు ఒక 5-6 లక్షలు రాలేదు. ఇది నీది ఏ తేరా ఏ మేరా ఇది నీది ఇది నీది ఇది నీది ఇది నాది ఖాళీ ఈ మాటకి మస్తు ఇప్పుడు మీకు ఎన్ని వచ్చినాయి మొత్తం బరాబర్ వచ్చినాయా 4 ఆటలు అరే ఈ 4 ఆటలు 4 వచ్చేసినాయి మరి నా వాట ఇవ్వడరా నువ్వు నీ వాట ఇచ్చేదానికి గల్లీలో ఎవడైనా దొంగతనం చేస్తారా కరీంనగర్ దొంగతనం చేస్తే ఒక రేంజ్ ఉంటుందిరా మీరు భయపడితే భయపడడానికి నేను ఓటర్ను కాదురా షూటర్ని కాచి పాడేస్తానా కొడుకుల్లారా రైతును మోసం చేసిన నన్నేం చెప్తారా రండిరా
హలో చందు ఎక్కడున్నారా? ఇక మన ఇళ్ళకి వచ్చిన నేను 8 నెంబర్ కన్నా అక్కడనే ఉన్నా నేను ఇప్పుడు అడిగి వచ్చిన. అదే ఇల్లా ఉన్నావు? ఇంట్లోనే ఉన్నావా? ఇంట్లోనే ఉండి వస్తున్నా. చందు అరే సీను నీకు దెబ్బలు తగిలినాయా? ఏం లేవురా, ఏం కాలే. ఏం కాలే, చిన్న చిన్న ఏం కాలే, అంతా ఓకే. నీకైతే ఏం కాలే కదా? దాని ఇక్కడ కూర్చో, కూర్చోండి, కూర్చో. ఎవరు చందు డబ్బు చూసుకోరా. బా ఉన్నాయిరా. మొత్తం వాళ్ళ దగ్గర పంచుకుంటుంటే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మొత్తం కలెక్ట్ చేసి అలా పెట్టేసిన. వాళ్ళు నేను పోయటం కారణం సగం పంచుకున్నారు. వాళ్ళని అన్నీ ఓకే చేసుకొని అలా పెట్టేసుకొని మంచి తీసుకొని పని చేయను. నేను ఏమనుకున్నా, ప్రతిరోజు నువ్వు పొద్దున లేచి జాగింగ్ వాకింగ్ చేసుకుంటే జిమ్ చేసుకుంటే నేను ఏమనుకున్నా కానీ ఇప్పుడు అది ఈనాడు పనిచేసింది. పాప ఈయన మాన కాపాడింది, డబ్బు కాపాడింది. నువ్వు అంటే గారా ఇటెందుకు అటెందుకు, మనం పరీక్షలు ఉన్నాయి చదువుకుంటే అయిపోతే అటెందుకు పోతున్నారా ఇటెందుకు పోతున్నారా తిడుతూ గారా. నేను అనుకున్నా కానీ అదే ఈ రోజు మంచి పని చేసింది. ఏదో పని ఏం ఏది ఈ రోజు అన్నం పెట్టి సరే అయితే కనుక ఎక్కడ ఇల్లు గిన్నె ఇల్లు దగ్గర దగ్గర ఇల్లు ఇచ్చేద్దాంపా. సరే అంకుల్ మరి మంచిగా ఉన్నాడా? మంచిగా ఉన్నాడు. మంచిగా ఉన్నాడు కదా? మంచిగా ఉన్నాడు. అంకుల్ అంకుల్ అంతేనా? అంకుల్ పట్టుకో. దెబ్బలు తక్కువైనాయా? తక్కువ అంకుల్ మీ డబ్బు. నన్ను కాపాడినావు, నా డబ్బులు కాపాడినావు. ఏకన్నా తల్లి బిడ్డవో కానీ నా డబ్బు నాకు అది ఇచ్చినావు. అలా నేను బతికేదే ఈ డబ్బు కొరకు. వాళ్ళు అందరి దగ్గర కలెక్ట్ చేసి మొత్తం తీసుకొచ్చిన అంకుల్. సరే చందు మనం సరే నువ్వైతే జాగ్రత్త. పడుకో. అరే చందు, అరే చందురా ఏంటిదిరా? ఎప్పుడు సెల్ ఫోన్ వస్తుండే నారా? నేను వచ్చిన సుందు చూస్తున్నా. ఇక మరి ఏం చేస్తావు? ఇప్పుడు ఉన్నదే ఇదే. ఇక అది తర్వాత వస్తే కానీ ఇప్పుడు మనం అన్ని దింపుతున్నాం. ఒక్క నాడన గుడికి తీసుకుపోయినారు నన్ను. రేపు పొద్దున తీసుకోపోతారా? పక్కా తీసుకోపోదాం. సెల్ ఫోన్ ఇది తొందరగా పండుకొని వెళ్తా. కానీ పొద్దున్న లేవాలి. మబ్బులు 5 గంటలకే లేపు. నేను లేపుతా 4 గంటలకి లేపుతా. తొందరగా పండుకో. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेव परमेश्वर साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। यदा रामचन्द्रस्वामिदेवताभ्यर्म दीपं दर्शयामि धूपदीपानन्तरं नारिकेलफलोदकम् या फले फलने या फला पुष्पा पुष्पेणे अथा प्रशस्तानो प्रतिमुग्ध्यं च बृहस्पते। यदा रामचन्द्रस्वामिदेवताभ्यर्म फलोदकं समर्पयामि। ओये वनचे कर्पूरवने धरुक्यामन्तातुनु संसन्दानं परीक्षितां। यदा रामचन्द्रस्वामिदेवताभ्यर्म रामघोडपूर्णं समर्पयामि। इति मन्त्रपुष्पाञ्जलिं यदा रामचन्द्रस्वामिदेवताभ्यो नमः। ओं महादेवाय विद्महे दाशरथाय धीमहि तन्नो रामचन्द्रः प्रचोदयात्। कर्पूरमङ्गलनीराञ्जनदीपं द्रव्यम्। जय श्रीमन्नारायण। सीतारामचन्द्र स्वामिदेवताभ्यः शतमानं भवति शाप्रियतेन्द्र आयुष्येवेन्द्र प्रदीर्घमायु। सीतारामचन्द्र स्वामिदेवताभ्यो अनुग्रह सिद्धिरस्तु। చందు అక్కడ బయట మెట్ల కాడ కూర్చుందాం. కూర్చున్నాబ్బా.
ఏయ్ అయ్యో ఏమైంది? సారీ అండి, కావాలని కొట్టలేదు. ఓకే అండి. దెబ్బ గట్టిగా తాకిందా? లేదండి, మెత్తగా తాకింది. మీ పేరు? సీను. మరి మీ పేరు? పూజ. పూజ. ఓ ప్రియతమా నా హృదయమే దోచావే, ఓ అందమా ఏదో బంధమి వేశావే, నీ చూపులో ఏమున్నదో కట్టి పడేశావే, నీ నవ్వులో ఏమున్నదో చుట్టి పడేశావే. అబ్బా పూజ. ఊలో ఏమున్నదో చుట్టి పడేశావే. ఓ ప్రియతమా నా హృదయమే దోచావే, ఓ అందమా ఏదో బంధమి వేశావే,